ఈ బోనాలు ఏంటి? ఇది ట్విన్ సిటీస్ పండగ. అసలు బోనాలు ఎందుకు చేశారంటే ప్రతి ఆషాఢ మాసం అమ్మవారు పుట్టింటికి వస్తుంది. ఆషాఢ మాసం ఫస్ట్ సండే గోల్కొండ, సెకండ్ సండే బల్కంపేట్, సికింద్రాబాద్ ఇట్లా చాలా ప్లేసెస్ లో సెలబ్రేట్ చేస్తారు. నైస్. ఇంతకీ ఆ కుండలో ఏముంది? అమ్మవారి ప్రసాదం. ఓ, అయినా పండగ ఏదైనా డప్పులు మాత్రం కామనే కదా మీ తెలంగాణలో? మేం పండగైనా దావతైనా ధూమ్ ధామ్ చేసుకుంటాం. అవును జయత్రి, మీ ఆంధ్రలో బతుకమ్మ ఆడతారా? మ్హూ. ఆ, బతుకమ్మ ఆడరా? లేదు. బతుకమ్మ ఆడరా అంట. అవ్వో, ఏంటి మీకు దసరా అప్పుడు బతుకమ్మ ఉంటదా? మాకు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇట్లా చాలా ఉంటాయి. అసలు దసరా హాలిడేస్ మొత్తం ఏదో ఒకటి ఉంటేనే ఉంటది. ఆ, బతుకమ్మకు పోలంతా బతుకమ్మ ఆడుతుంటే మేము మస్తు రెడీ సైడ్ కొడతాం. ఇంకా ఈ ఏతులుగా అయితే చెప్పలేనమ్మా. ఏంటి ఏతులు అంటే? ఏతులంటే స్టైల్ అని ఎట్లా చెప్పాలి? ఏతులంటే ఇట్స్ మోర్ లైక్ సోకులు. ఓ, ఇప్పుడు మాత్రం తక్కువ ఏంటి? అయినా ఈ ఆంధ్రోళ్ళకి పండగ అంటే సంక్రాంతిరా. ఆ. ఆడ కోడి పందాలు, పేకాట్లు, ముగ్గులు, గొబ్బెమ్మలు, ఆవులు మస్తు కలర్ఫుల్ గా ఉంటదిరా. హా, గట్లయితే ఈ సంక్రాంతి మమ్మల్ని కూడా తీసుకోపో కదా. అరే ఈ సంక్రాంతికి ఎందుకురా? ఈ నెలనే తీసుకోవద్దన్నదరా జయత్రి నన్ను. ఏం జయత్రి? హా. దర్శనంకి వెళ్దాం రండి.